హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ విత్ చరణ్. ఇక్కడ ఫ్రెషర్స్కి ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరికీ ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అని చాలా ఉపయోగపడుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 400 సబ్స్క్రైబర్స్. సో నేను జెన్యున్గా అలర్ట్ అయ్యి అంటే యాక్టివ్గా హైర్ చేసుకునే వాటి చెప్తున్నందుకు చాలామంది సబ్స్క్రైబ్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ 2 days చాలా లేట్ అయిందండి. యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ అనేవి ఎగ్జాక్ట్గా కనుక్కొని చేయడానికి టైం పడుతుంది. సో సారీ ఫర్ ద డిలే. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి నేను ఎప్పుడైతే రిలీజ్ చేసేస్తే ఈ వీడియో. సో క్యాప్జర్నీలో రిమోట్ డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్ పొజిషన్ అనేది ఉందండి. ఇక్కడ చూసి మీరు బెంగళూరు, ముంబై లొకేషన్ అనుకోకండి, హైదరాబాద్ లొకేషన్లో కూడా ఉంది. సో ముందే చెప్పేస్తున్నాను, హైదరాబాద్ లొకేషన్ లేదు కదా అని చాలామంది స్కిప్ చేసి వెళ్ళిపోతారు. సో డోంట్ వరీ. సో ఇది యాక్టివ్గా జరుగుతుందండి. రీసెంట్గా పోస్ట్ చేశారు. సో రిమోట్ డెస్క్టాప్ సపోర్ట్ పొజిషన్ అనేది అందరూ చాలామంది అడుగుతున్నారు కదా, సపోర్ట్ ఇంజనీర్ పొజిషన్స్ కావాలి అని. సో వాళ్ళు ట్రై చేయండి. ఇది అడుగుతున్నారు కాబట్టి నేను చాలా టైం ఇన్వెస్ట్ చేసి మరీ చూశాను. నా రిఫరెన్స్లో సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకున్నాను. సో ఇది యాక్టివ్గా జరుగుతున్నాయండి. సో నథింగ్ బట్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి క్యాప్జెమినీ గురించి మీకు తెలిసిందే, వన్ ఆఫ్ ద లీడింగ్ ఎంఎన్సీ కంపెనీ. సో దీంట్లో జాబ్ డిస్క్రిప్షన్ మనకు ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ సపోర్ట్ లీడ్. సో మనం కస్టమర్ ఎగ్జిక్యూటివ్ సపోర్ట్ లీడ్ లాగా మనం వర్క్ చేయడం జరుగుతుంది. ఆ డెస్క్టాప్ సంబంధించిన ఇష్యూస్ని రిజాల్వ్ చేయడమే మన యొక్క యాక్టివిటీ అనేది ఇక్కడ కంప్లీట్గా. సో మనకి వచ్చే ఇష్యూస్ని వాళ్ళ యాజ్ పర్ మన ఎస్ఓపీస్ ఉంటాయి, అంటే స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, దాని ప్రకారం మనం రిజాల్వ్ చేయడం, మళ్ళీ దానికి వచ్చే కంక్లూజన్స్, రిజల్యూషన్ ఒక డాక్యుమెంట్ లాగా మనం కూడా క్రియేట్ చేసేయడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని డైలీ మనకి ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి T2 సపోర్ట్ స్పెషలిస్ట్గా మనం వర్క్ చేస్తాం. టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే వస్తాయో, లైక్ సాఫ్ట్వేర్ ఇష్యూస్, సచ్ నెట్వర్క్ ఇష్యూస్ ఏంటి, హార్డ్వేర్ ఇష్యూస్ ఏంటి, ఇలాంటి ఇష్యూస్కి మనం రెస్పాండ్ అవ్వాలి. ఇది ఒక మన మెయిన్ యాక్టివిటీ, ఇదే మన యాక్చువల్ వర్క్ అనేది ఇక్కడ. సో మనం డిఫరెంట్ టీమ్స్తో కొలాబరేషన్, ఆన్ సైట్ సపోర్ట్ టీం వాళ్ళతో కూడా మనం వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇష్యూ రిజల్యూషన్ కోసం, ఎస్కలేషన్ మేనేజ్మెంట్ కోసం మనం వాళ్ళతో వర్క్ చేస్తూ కస్టమర్కి రిజల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ కంటిన్యూస్ రెమిడేషన్స్ మనం జరుగుతుంది, కంప్లీట్గా రైజ్ చేస్తూనే, అంటే క్లియర్ చేస్తూనే ఉండాలి. స్మూత్ ఎఫిషియెంట్ వర్క్ అనేది కంప్లీట్గా జరగాలి. అండ్ డాక్యుమెంట్ మెయింటైన్ మీకు ఆల్రెడీ చెప్పేస్తాను, ప్రతి దాంట్లో మనకి ఇది మెయిన్ అయిపోయింది. అంటే నాలెడ్జ్ ఆర్టికల్స్ అన్నట్టు కంప్లీట్గా ఎలా అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాని గురించి మనం ఒక డీటెయిల్గా ఒక డిస్క్రిప్షన్ లాగా రాసుకోవడం, అలాంటివి మనం చేసి ఆ ఆర్టికల్ని ఒక డ్రైవ్లో పెట్టుకోవడం, ఇలాంటివి అనేది ఖచ్చితంగా చేయాలి. అది ఎందుకంటే ఫ్యూచర్ సపోర్ట్ కోసం. సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ కోసం మీరు ఏమైనా కొత్త ఐడియాస్ అలాంటివి ఏమంటే కూడా మనం టీంలో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. వన్స్ ఒకవేళ క్లయింట్ కానీ మన ఇంటర్నల్ టీం అని ఒప్పుకుంటే అలాంటి ఐడియాని ఇంప్లిమెంట్ చేసేస్తే మన వర్క్ ఎఫర్ట్స్ అనేది తగ్గిపోతాయి. సో మనకు అలాంటి ఐడియాస్ ఉంటే కూడా మనం చెప్పచ్చు. సో జనరల్గా ప్రైమరీ స్కిల్ వచ్చేసరికి రిమోట్ డెస్క్టాప్ సపోర్ట్, ఆ డెస్క్టాప్ సంబంధించిన రిలేటెడ్ ఏ ఇష్యూ అలాంటి కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఈ విండోస్ అడ్మినిస్ట్రేషన్ గురించి, ఎండ్ యూజర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందని, టెక్నికల్ సపోర్ట్ రోల్ వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఇస్తారు. అండ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ ఇండిపెండెంట్గా వర్క్ చేసి మన మినిమల్ సూపర్విజన్ వితౌట్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్ విత్ రిమోట్ సపోర్ట్ టూల్స్ అండ్ టెక్నాలజీస్, ఏదైతే రిమోట్ సపోర్ట్ టూల్స్ ఉంటాయో వాటి మీద కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ప్రియారిటీ ఆఫ్ మేనేజింగ్ మల్టిపుల్ టాస్క్, ఈ టాస్క్ అనేది కాదు, మల్టిపుల్ టాస్క్ అనేది మనకి అసైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ఒకటే ఉంటుంది, బట్ అసైనింగ్ అనేది ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నువ్వు బాగా చేస్తారనుకోండి, 2-3 ప్రాజెక్ట్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఆ టికెట్స్ కూడా మీకు అసైన్ చేసి వర్క్ చేయించుకుంటారు. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నది. సో ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి, క్రిటికల్ థింకింగ్ ఉండాలి, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయాలి. నార్మల్గా జనరల్గా థింక్ చేయడం కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ చేయాలి. సో కాంపిటిఐ అండ్ ప్లస్ డెస్క్టాప్ టెక్నీషియన్ ఆర్ ఈక్వలెంట్, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా సపోర్ట్ ఇంజనీర్ పొజిషన్ లాంటివి ఇది. సో ఇది రీసెంట్గానే పోస్ట్ చేశారు. ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అడుగుతున్నారు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో చాలామంది అడుగుతున్నారు కదా, సో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుద్ది. సో ఈ పర్మనెంట్ పొజిషన్, కాంట్రాక్ట్ కాదండి. క్యాప్జెమినీ కంపెనీ అండ్ ప్రొఫెషనల్ కమ్యూనిటీ వచ్చేసరికి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. సో జూన్ 3rd ఈ పొజిషన్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు క్యాప్జెమినీలో ఎవరైనా ఫ్రెండ్స్ అని ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే
ఈ ఐడి ఇచ్చేసి వాళ్ళని రిఫర్ చేయమని చెప్పండి. మీకు ఈజీగా వెంటనే కాల్స్ వస్తాయి. సో అలా కూడా చూసుకోండి. మీకు ఎంత పాసిబిలిటీ అయితే ఎంత మీకు గ్రాప్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. సో మనం ఈ వేవ్స్ చేయడంగా కొంతమంది షార్ట్ లిస్ట్ అవుతారు, కొంతమంది అవ్వరు. సో దానికి కూడా మనం కొన్ని టిప్స్ అనేవి ఎలా ఉండాలంటే యాజ్ పర్ మన డిస్క్రిప్షన్ ప్రకారమే మీ రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోండి. నాలెడ్జ్ దాని మీద పర్టికులర్గా ఉంటేనే అలా చేయండి. ఈవెన్ సడన్గా కాల్ వస్తే మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్ చెప్పేటట్టు ఉంటేనే అలా ప్రిపేర్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసుకోండి. సో అది బెటర్. సో ఇంకా ఏదైనా డౌట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఆల్మోస్ట్ అందరికీ రిప్లై ఇచ్చేసాను. చాలామంది చాలా డౌట్స్ అడిగారు, బెటర్ మంచి మంచి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఓకే, అది వెళ్ళండి. సో సో ఇంకా ఏదైనా ఉంటే ఈ వీడియో లింక్ని మన వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు వెంటనే క్లిక్ చేసేసి మీరు అప్లై చేసేసుకోండి. ఇంకా రిఫరల్ ద్వారా ఉంటే ఇంకా చాలా యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఫ్రెషర్స్కి సూటబుల్ జాబ్ అప్డేట్ కోసం కెరీర్ విత్ చరణ్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ అప్లై చేయండి, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అండి. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.